తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు తన పిల్లలను రక్షించుటకు? ఎవరెళతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు. శేఖర్ నా పేరు. దేవుణ్ణి నమ్ముకున్నాను. గూడెం పేరు చెప్పు. ఏం పెంట గూడెం సార్, చెంచు కాలనీ. పేరేం పెన్నా? నీ పేరు? అంకన్న. సార్లు బాగా మేలు చేసినారు, బాగా సాయం చేసినారు. దేవుడు సాయం చేసినాడు. నీ పేరేం పేరక్క? వందనాలక్క. బాలమ్మ. పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? పశువులకు యజమాని ఎవరో తెలుసును, మనుషులకు దేవుడెవరో తెలుసునా? దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. దేవుడు బ్రతుకును ఇచ్చాడు, మనిషి బ్రతకడం నేర్చాడు. తన తండ్రిని ఎరుగని నరులే మూర్ఖులు. మీకంటే ఈ భూమిపై ఎవరున్నారు? తన పిల్లలను కాపాడే పనిలో మనుషులు ఎవరున్నారు? తండ్రి తనయుడేసే బలి అయినాడు. యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పునరాజయ్య గారు ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు నాయన. గూడాన్ని ప్రభువా మేము ఈ రీతిగా కలుసుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గూడెంలో ఉన్నటువంటి వారందరినీ మీరు ప్రేమించి చక్కని మందిరాన్ని గూడానికి దయచేశారు నాయన, మీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ గూడెం ప్రారంభోత్సవం చేస్తూ ఉండగా నీ మందిర ఆవరణలో గూడెంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడుకొని నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచున్నట్లు కృప చూపమని, గూడెంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి, నీ నామమును బట్టి ఈ యొక్క మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అండి సార్, పడుకుందాం. ఈ గృహమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవో కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చూదువు, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా.
ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మరి కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడున్నాడని ఎవరైతే తెలుసుకుంటారో, దేవుడున్నాడని ఎవరైతే గుర్తిస్తారో, దేవుడున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో, దేవుడున్నాడని ఎవరైతే నమ్ముతారో, వారు ఎవరంటే, వారు కూటికి లేకపోయినా, ఉండడానికి సరైనటువంటి స్థావరం లేకపోయినా, ఎలాంటి పేద స్థితిలో ఉన్న వారు ఏమై ఉన్నారని చెప్తున్నా అంటే దేవుడు వారు ధన్యులు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అమ్మ వినాలి శ్రద్ధగా, మాట్లాడదామా? మనుషులందరినీ చేసిన వాడిని మనం కలిగి ఉండటం మన ధన్యత. లోకంలో ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ప్రతి కృత్యాన్ని లేకపోతే ప్రతి సృష్టిని చేసినటువంటి ఆ సృష్టికర్తను మనం కలిగి ఉండటం మా ధన్యత. అలాంటి ధన్యతను మనం సంపాదించుకునేటటువంటి వ్యక్తులంగా ఉండాలనే దేవుని ఉద్దేశ్యమై ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. మనం నశించిపోతూ ఉన్నాం. మనుషుల చేత దూరస్థలమై మనుషులకు దూరంగా మనుగడ సాగించటంలో మనము కడజాతికి చెందిన వారంగా ఉంటున్నటువంటి మనమని దేవుడు అత్యధికమైనటువంటి ప్రేమతో బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నటువంటి ప్రేమతో మనల్ని తన చెంతకు ఆహ్వానిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ప్రియులరా, మనలందరినీ ప్రేమించాడు. దేవుడు తన సన్నిధిని మీకు ఇచ్చాడు. ఇశ్రాయేలీలను తన వశము చేసుకుని ఏ లోటు లేకుండా వారిని పోషించటానికి ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అలాగే గూడెంలో ఉన్నటువంటి మిమ్మల్ందరినీ కాపాడి రక్షించట కొరకు ఈ మందిరాన్ని దేవుడు మీకు అనుగ్రహించాడు. ఇందును బట్టి మీరందరూ ధన్యులని ఒక సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ గూడానికి పెద్దగా ఉన్నటువంటి శేఖర్ గారు ఈ రీతిగా ప్రోత్సహించి మిమ్మల్ందరినీ తన సన్నిధిలో కూర్చోవడానికి పిలిచి ఈ పరిచర్యలో భాగస్వామిగా తన వంతుగా పనిచేస్తున్నటువంటి ఆయనను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కనుక ఇక నుంచి మీరు మీ పనులలో ఎంత పని చేసుకుంటారో పగటి కాలం అంతా పనులు చేసుకోనండి. సాయంకాలము 1 గంట సేపు మందిరావరణలో కూడుకొని, దేవా మీరు మా కుటుంబానికి చేసిన మేలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాకు ఆహారాన్ని ఇచ్చావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ఉండటానికి గూడునిచ్చావు, మీకు స్తోత్రాలు అని ఆయనను స్తుతించడము ఎంతో ధన్యకరమైన విషయమని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచిది. ఈ రీతిగా గూడెంలో ఉన్నటువంటి మిమ్మల్ందరినీ కలుసుకోవటానికి, మీతో దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు మాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఇక నుంచి మేము వచ్చి మీకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉంటాం. మీరు కూడా ఆత్మీయంగా బలపడుతూ దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటారని మీకందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషిస్తున్నాను. పిల్లలు వచ్చారు, స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు. గూడెంలో మీరందరి రీతిగా ఏకంగా కూడి ఆయన నామాన్ని స్తుతిస్తుంటే మాకంటే, మీకంటే, మనందరికంటే దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వస్తే ఆయనను ఇష్టపడి, ఆయనను కోరుకొని, ఆయన సన్నిధిని మేము అనుభవించాలన్నటువంటి సంతోషంతో మనం ఈ రీతిగా కూడుకోవడం ధన్యకరమైనటువంటి విషయమని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుని పిల్లలారా, ఇక నుంచి ఈ మందిర ఆవరణలో కూడుకొని దేవుని స్తుతించుదాం. మంచిది. దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. నీ జననం, నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. చనిపోతే నీ వారే నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారు. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్నీ సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? దేవుని ప్రేమని నీకు పంచాలని పంచాం. దేవుని ప్రేమను బట్టి చేసాం. కనుక దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి కదా, అందుకోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరి కోసము ప్రార్థన చేయాలి. ఎన్నో మీకు దేవుడు సహాయము చేస్తాడు. కేవలం మీరు ఏం చేయాలా?
నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని రాయబడింది. దేవుని మనం ఏ రీతిగా నమ్మాలా అనంటే విశ్వాసం ద్వారానే నమ్మాలా. మనలో ఏముండాలి అనంటే ఆత్మీయమైనటువంటి ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, సాత్వికం, ఇలాంటివి. ప్రేమతో మన దేవుని సన్నిధికి వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు. మన అవసరతల అక్కరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. కనుక తీర్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నమ్మదాం, విశ్వసిద్దాం. తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు, తండ్రి బాధను తెలుసుకుని వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు. ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు. తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు, తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు, తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు. ఎవరెడతారు ఎవరెడతారు తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు 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 తన పిల్లలను రక్షించుటకు ఎవరెడతారు. తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు, తండ్రి తనయుడేసే బలి అయినాడు. ఖర్చులు కూడా ఆయన మీద భారం వేసుకొని మా ఆకలి తీర్చని ఈ టైంలో వచ్చినారంటే కన్నీటితో మీ పాదాలను శుద్ధి చేసుకో. ఆ పరిశుద్ధుడు దైవము దేవుడు అనేది అందరికీ తెలుసును. ఆదరించి ఆకలి తీర్చి కింద పడుతున్న వాడిని ఈపు తుడిచిన వారే దేవతలు అని నమస్కరించమంటున్నారు. కాబట్టి అన్నం పెట్టిన నా తల్లి గారికి, తండ్రులకు ఈ గడియలో ఈ టైంలో ఆకలి తీర్చిన ఆ కరుణా మూర్తులు ప్రభులు మీరేనని ప్రార్థించుకుంటాము. అనేటప్పుడు ప్రార్థించండి, ఉదయమును ఆయననే వేడుకుంటాం. ఖచ్చితంగా వేడుకోండి. అంతకు వింత మాకు ఆకలి తీర్చిన వారికి కలిగిస్తే మరి ఒకప్పుడు నడిపించు తండ్రి అని ఆయన వేడుకుందుముగా. కానీ తప్పకుండా మేము కూడా మీకు ఏ రూపకంగానైనా కూడా సహకరిస్తాం, సహాయం చేస్తాం. తప్పకుండా మీకు అన్ని విధాలుగా ఉంటది.